పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని దోషముతో పాటు వీరి యొక్క గురుబలం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. ప్రథమార్థం కంటే అంటే ఆగస్టు సెప్టెంబర్ తరువాత వీరి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. 1వ స్థానంలో రాహువు, కేతువు 7వ స్థానంలో, డిసెంబర్ 5 తర్వాత కేతువు కూడా 6వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి కేతువు 6వ స్థానంకు వచ్చిన తరువాత మీరు అనేకమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారముల యందు అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యముల యొక్క నిర్వహణ చేస్తారు. అలాగే ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కొంత స్థానికంగా మంచి ఫలితాలనే సాధించగలుగుతారు. రాహు ద్వాదశంలో సంచారం చేయడం వల్ల నిద్రలేమితనంతో ఏ పనులు చేస్తున్నామో ఏం పని చెయ్యాలో కూడా తెలవనటువంటి ఒక సందేహ స్థితి కలుగుతుంది. మానసిక చైతన్యం తెచ్చుకోవటము, వీలైనప్పుడల్లా దాన ధర్మాదులు చేయటము, ప్రతినిత్యము కూడా రావి చెట్టు కింద 108 ప్రదక్షిణములు చేయటము, అలాగే దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత అనుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు అప్రమత్తత అవసరము. అవరోధాలను అధిగమించాలి అంటే చాలా గట్టిగా పనిచేయవలసి ఉంటుంది. చిన్న పని అయినప్పటికీ పట్టుదల పెంచుకోవాలి. శుభకార్యముల యందు పాల్గొంటారు. ముఖ్యమైన విషయముల యందు సాధ్యాసాధ్యముల యొక్క చర్చ చేయండి. ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించండి. సోదర వర్గంతో ప్రయోజనాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వాటితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. అక్టోబర్ తర్వాత కొంత మంచి ఫలితాలు అనేటువంటివి వారిని కలుగుతాయి. అలాగే ప్రతి నిత్యము కుంభరాశి వారు హనుమాన్ దర్శనము, హనుమంతుడి యొక్క నామ సంకీర్తనము, హనుమత్ దేవాలయ సందర్శనం చేయడం వల్ల